యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా తండేల్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 29 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 9 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 9 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 3 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం తండేల్ సినిమా 54 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, హిందీ అండ్ తమిళనాడు నుంచి 7 కోట్లు గ్రాస్ వస్తే, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 8 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా తండేల్ సినిమా మొదటి వారంలో 72 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి నాగచైతన్య కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్. ఇంతకుముందు ఆ రికార్డు మజిలీ సినిమా మీద ఉన్నింది 70 కోట్ల గ్రాస్తో. ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్స్ క్రాస్ చేసి 72 కోట్లు వచ్చాయి. ఇక ఈ శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో సినిమా మరి కలెక్షన్స్ బాగా పెంచుకొని 100 కోట్లకు వెళ్తుందో లేదో చూడాలి. అంటే ప్రొడ్యూసర్లు 6 రోజులకి 80 కోట్ల పోస్టర్ వదిలారు. సో కొద్దిగా వాళ్ళు 10% యాడ్ చేసి వదులుతారు. ఇక ఈ 72 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 14.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి 10.5 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 5 కోట్ల కొంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 50 లక్షలు రావాలి రాయలసీమలో, అంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 13.5 కోట్లు వచ్చింది. అంటే 1.5 కోటి లాభాలతో ఆంధ్రాలో కూడా హిట్ అయింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో తండేల్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27.5 కోట్ల కొంటే మొదటి వారంలో 33.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక, హిందీ అండ్ తమిళనాడు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొంటే ఇక్కడ 3.5 కోట్లు వెనక్కి వచ్చేసింది. క్లీన్ హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్లు వచ్చింది. ఇంకా 2 కోట్లు రావాలి షేరు, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇదే కొద్దిగా కష్టంగా ఉంది. మరి ఈ వీకెండ్లో ఏమైనా వస్తాయేమో చూడాలి. అలా ప్రపంచవ్యాప్తంగా తండేల్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 37 కోట్ల కొంటే మొదటి వారంలో 41 కోట్ల షేర్ వచ్చింది. అంటే 4 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అయింది సినిమా. ఇక ఈ వీకెండ్లో వచ్చే లాభాలతో హిట్ నుంచి సూపర్ హిట్ కాబోతుంది. ఇక నిన్ననే ఫంక్షన్ చేశారు శ్రీకాకుళంలో, సక్సెస్ మీట్. సాయి పల్లవి కూడా వచ్చింది. సో తిరుపతికి వెళ్ళారు. సో ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తున్నారు, న్యూస్లో ఉంటున్నారు. సో ఈ శుక్ర, శని, ఆదివారాలు మరోసారి కీలకం 2వ వారం. సో ఈ వీకెండ్లో కలెక్షన్స్ బాగా వచ్చేసి 100 కోట్లు రావాలి. టోటల్ రన్లో సినిమా 50 కోట్ల షేర్ వచ్చేస్తుంది. సో నాగ చైతన్య కెరీర్లో మొదటి 100 కోట్ల సినిమా హయ్యెస్ట్ గ్రాస్ సినిమా అవుతుంది. 50 కోట్ల షేర్ కాబోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు 40 కోట్ల షేర్ చూశాడు మజిలీతో. ఇది రెండోసారి 40 కోట్ల షేర్ చూడడము తండేల్ సినిమాతో. సో అక్కినేని ఫ్యామిలీకి మంచి హిట్ పడింది చాలా రోజుల తర్వాత. అది అంటే ఈరోజు కొత్త సినిమాలు ఉన్నాయి. లైలా ఉంది, బ్రహ్మానందం ఉంది, హిందీలో చావా ఉంది. వాటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే లైలా కంటే కూడా సినిమా కలెక్షన్స్ మన తండేల్కి ఎక్కువగా ఉన్నాయి, లైలా సినిమా కలెక్షన్స్ కంటే కూడా. బట్ ఈ మన ఆరెంజ్ సినిమా రిలీజ్ అయింది, రిలీజ్ రెండోసారి రిలీజ్ అయింది. ఆ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. చూడాలి మరి ఈ వీకెండ్లో ఏమవుతుందో. అది మన నాగ చైతన్య కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా తండేల్ రిలీజ్ అయిన మొదటి వారంలో 72 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 41 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 37 కోట్లకు అమ్మారు. 37 కోట్లు వెనక్కి వచ్చి 4 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. ఓకే, బాయ్.